హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ వరల్డ్. ఈరోజు గోంగూర చికెన్ రైస్ ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా మందపాటి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని నేను చూపించిన గరం మసాలాలన్నీ కూడా వేసి కొంచెం ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి అన్నీ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా చక్కగా బాయిల్ అవుతుంది కదా, అప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి 80% కుక్ అవ్వనివ్వాలి. ఒక మందపాటి ప్యాన్లో ఆయిల్ వేసి కొన్ని గరం మసాలాలు కూడా వేసుకొని తర్వాత ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడతాయి కదా, అప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వాటిని తర్వాత బాగా వేపుకొని గోంగూర కూడా వేసుకోవాలి. గోంగూర వేసుకున్నప్పుడు కారం కన్నా పచ్చిమిరపకాయలే ఎక్కువ టేస్ట్గా అనిపిస్తాయి. చికెన్ని మ్యారినేషన్ చేసుకున్నప్పుడే నేను కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కూడా వేసుకున్నాను. అవి ఎంతెంత క్వాంటిటీలో వేసాను అంటే 3 స్పూన్స్ ధనియాల పొడి, 3 స్పూన్స్ జీలకర్ర పౌడరు, ఒక 2 స్పూన్స్ గరం మసాలా కూడా వేసాను. ఇవన్నీ వేసుకొని కలిపి నైట్ అంతా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఆ చికెన్ని తీసుకొని ఇప్పుడు మనకి మెత్తగా అయిపోయిన టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, గోంగూర ఇలా మెత్తగా చేసుకున్నాం కదా, ఆ మెత్తగా అయిపోయిన పేస్ట్లో చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ ఇలానే వేపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు అందులో సాల్టు, గార్లిక్, జింజరు ఇవన్నీ కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కిచెన్లో ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కొంచెం వాడినట్లు అనిపిస్తే తీసేసి ఎప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఉంటాను. దీనివల్ల నాకు ఫ్రెష్గా, నీట్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకని నేను రోజు ఇలాగే పెట్టుకుంటాను. మీరు కూడా నాలాగే ఇలాగే పెట్టుకుంటారా? కామెంట్ చేయండి. ఆ 80% కుక్ అయిన రైస్ని కూడా తీసుకొని వచ్చి దీంట్లో కలిపేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 50 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే అంతేనండి, వేడి వేడి గోంగూర చికెన్ రైస్ రెడీ అయిపోయిందనమాట. అంతే, సర్వ్ చేసుకొని తినేటివి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. See you in my next video.